భారతదేశ ప్రధానమంత్రికి ఆర్థిక అంశాల మీద దానికి సంబంధిత అంశాల మీద సూచనలు సలహాలు ఇచ్చే ఏదైతే అడ్వైజరీ కమిటీ ఉందో ఆ అడ్వైజరీ కమిటీ తాజా నివేదికని ఇవ్వడం జరిగింది. తాజా నివేదికలో ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్రాల యొక్క ఆర్థిక పురోగతి ఎలా ఉన్నది, ఏ రాష్ట్రము ఏ విధంగా తలసరి ఆదాయంలో, జిఎస్డిపిలో, జీడిపిలో తమ రాష్ట్ర వాటాల్లో వృద్ధి రేటు ఎలా ఉందని చెప్పేసి ఒక వివరాలను మొత్తం కూడా ఇస్తుంది. చాలా సంతోషం కలిగించింది. ఈ యొక్క కమిటీ సభ్యులైన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్ సభ్యులైన డాక్టర్ బివేక్ దేబ్రాయ్ అధ్యక్షులుగా, సంజీవ్ సన్యాల్ మెంబర్గా ఉన్న ఈ కమిటీ రిపోర్టు నివేదిక ఇచ్చిన తర్వాత నివేదిక చూస్తే అతి చిన్న రాష్ట్రం, భారతదేశంలో అత్యంత చిన్న రాష్ట్రం ఇవాళ మన యొక్క తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా తలదన్నే విధంగా అద్భుతంగా అన్నిట్లలో కూడా ఈ ఆర్థిక అంశాలకు సంబంధించిన అన్ని పారామీటర్స్లలో కూడా నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం రావడం అంటే చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన కృషి, అవలంబించిన విధానాలు, ఏదైతే పాలసీస్ రూపొందించిన పాలసీలు, వాటన్నిటి ఆధారంగానే అన్ని రంగాల్లో కూడా ఐటీ రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఎంఎస్ఎంఈ రంగం, అన్ని రంగాల్లో కూడా ఇవాళ తెలంగాణ నెంబర్ 1గా ఇలా భారతదేశంలోనే ఉన్నది. ఇక్కడున్న ఈ 9 నెలల నుంచి వెళ్ళి పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, మిగతా వాళ్ళందరూ కూడా రోజు ఏడుపు కొట్టు మాటలే, ఏడుస్తూనే ఉంటారు. కేసీఆర్ గారి దగ్గర ఏదో అభివృద్ధి జరగలే, మేం మాత్రమే అభివృద్ధి చేస్తాం, రోజు అప్పుల్లో ఉన్నది, దివాలా తీసింది అనే చెప్పే ఏడుపు కొట్టు మాటలతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోదామని చెప్పేసి బ్రహ్మాండంగా నెంబర్ 1గా ఉన్న దాన్ని పాతాళానికి తీసుకుపోయే విధంగా వీళ్ళ యొక్క మాటలు, చేతలు. 10 నెలలైనా కూడా ఒక్క ఆలోచన విధానం కూడా ముందుకు రాలే, ఒక్క పాలసీ కూడా రూపొందించవల్లే, ఒక పెట్టుబడి కూడా రాలే. ఉన్న పెట్టుబడులందరూ కూడా పెట్టుబడిదారులు పోయేటందుకని చెప్పేసి వాళ్ళందరినీ భయపెట్టిస్తూ ఉన్నారు. మేము పాలసీలు రూపొందించి అద్భుతమైన కట్టడాలను నిర్మిస్తే ఇవాళ పాలసీలు లేకుండా ఇవాళ కట్టడాలు ఏదైతే కట్టినో కట్టిన కాబట్టి కూలగొట్టే పని చేస్తున్నారు. మేము కడితే వాళ్ళు కూలగొట్టడం, మేము నిర్మిస్తే వాటిని విధ్వంసం చేయడం, ఇదే పాలసీగా పెట్టుకున్నారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్ని వివరాలు కూడా ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడిందే మీ దగ్గరికి ఇలా తీసుకొస్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, లేక గ్రామసీమల్లో ఉండే భూముల ధరలు ఏ విధంగా పెరిగినాయి 10 సంవత్సరాల్లో అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారో ఒక్కసారి మనం చూద్దాం. తెలంగాణలో 1 ఎకరం అమ్మితే కృష్ణా గుంటూరులో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఇక్కడుండే రైతాంగం 1 ఎకరా అమ్మి హైదరాబాద్ లో 4 ఎకరాలు 5 ఎకరాలు కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్ లో 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చారు. ఎవరు కారణం దీనికి? మీరు చూశారు, ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే మాట మాట్లాడుతున్నారు. తెలంగాణలో, హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఇవాళ
విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ 100 ఎకరాలు కొనే విధంగా ఉన్నది అనే మాట ఇద్దరు కూడా మాట్లాడుతున్నారంటే ఆ యొక్క ఎదుగుదలకు ఎవరు కారణం? కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. నిన్న ఇచ్చిన దానిలో కూడా క్లియర్గా ఇలా అన్ని పేపర్లలో కూడా వచ్చింది. ఇలా నమస్తే తెలంగాణలో, ఈనాడులో, ఇతర అన్ని పేపర్లలో కూడా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు చూపించారు ఏ విధంగా ఇవాళ విభజన తర్వాత తెలంగాణ ఏ విధంగా పురోభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందింది, ఏ విధంగా రాకెట్ వేగంతో దూసుకెళ్ళిందని చెప్పారు. ఇవన్నీ కూడా తెలిసి కూడా కుంభకర్ణుల్లా నిద్రపోతూ పాలసీలు నిర్మించకుండా, పాలసీలు రూపొందించకుండా మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇవాళ తలసరి ఆదాయంలో 2014-15లో 1,24,104 రూపాయలు ఉండే కేసీఆర్ గారి ప్రభుత్వం మొదటిసారి ఏర్పడిన రోజున. ఇవాళ 3,47,299. భారతదేశంలోనే నెంబర్ 1 తలసరి ఆదాయంలో తెలంగాణ నిలబెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. ఇవాళ దేశంలో 1,83,236 ఉంటే వృద్ధి రేటు 193.6% ఎక్కువ. భారతదేశంలో ఉండే తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయము 193.6% ఎక్కువ. ఎట్లా సాధ్యమైంది? కేసీఆర్ గారి ప్రభుత్వ విధానాల వల్ల తప్ప మరొకటి కాదు. దేశ జీడిపిలో మన వాటా 2014-15లో 3.8%. కానీ ఇలా గర్వంగా చెప్తున్నాం, ఇవాళ ఖచ్చితంగా అది 4.9% పెరిగింది. ఒక పాయింట్ పెరగడం అంటేనే చాలా ఎక్కువ. 3.8 నుండి 4.9కి కొత్త రాష్ట్రమైనా కూడా అద్భుతమైన పథకాలు తెచ్చి అద్భుతమైన పాలసీస్ వచ్చినాయి కాబట్టి ఈ జీడిపిలో మన వాటా అనేది పెరిగింది. అంతేకాకుండా జిఎస్డిపి ఆనాడు 2014-15లో 5.05 లక్షల కోట్ల విలువైనది ఉంటే ఇవాళ 14.64 లక్షల కోట్లు ఉన్నది. దరిదాపుగా ఇవాళ వృద్ధి రేటు కూడా దేశ వృద్ధి రేటు 8.4% ఉంటే మన వృద్ధి రేటు 11.4%. ఈ 10 సంవత్సరాల్లో కూడా దేశ వృద్ధి రేటు కంటే మనది 3, 4, 5, 10% పెరిగింది. అంటే తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉన్నాం. జీడిపిలో మన రాష్ట్ర వాటాలో నెంబర్ 1గా ఉన్నాం. జిఎస్డిపిలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉంది. జిఎస్డిపిలో వృద్ధి రేటులో నెంబర్గా ఉంది. మరి ఇంత బ్రహ్మాండంగా జరిగిన ఈ తెలంగాణని అప్పుల రాష్ట్రం, దివాలా తీసిన రాష్ట్రం, చేతగాని రాష్ట్రం, చేతగాని ఈ ప్రభుత్వం ఇలా చేతగాని మాటలు మాట్లాడుతుంది, దివాలా కోరు మాటలు మాట్లాడుతుంది. ఇది ఇప్పటికైనా తెలుసుకొని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఎక్కడుందో చెప్తే ఆ తెలంగాణ రాష్ట్రానికి ఇంత ఖచ్చితంగా బయట ఏమైనా కావాలంటే కూడా అప్పులు పుడతాయి. ఇప్పటికే 75,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిండ్రు. మీరు అప్పులు తీసుకొచ్చి ఏమైనా కట్టినరా, ఏమైనా చేసినా అంటే ఏమి చేయలే. ఉన్నదాన్ని మొత్తం కూడా రోజుకి 2 సార్లు 3 సార్లు మొత్తం కూడా హెలికాప్టర్ తీసుకోను. ఈ మంత్రి హెలికాప్టర్ కావాలంటే ఆ మంత్రి హెలికాప్టర్. ఆయన 2 సార్లు పోయినట్టు నేను 4 సార్లు పోయినా. హెలికాప్టర్ల కోసం కొట్లాట. ఆ హెలికాప్టర్లు కొన్నది తెచ్చింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోమంటున్నాం. ఇవాళ ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఐటీ రంగంలో 3 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇలా 10 లక్షల ఉద్యోగాలు అయినాయి. ఐటీ యొక్క ఏదైతే దాని మీద వచ్చే ఆనాడు 58,000 కోట్ల ఉత్పత్తుల విలువైనట్లయితే ఈ రోజున 2,50,000 కోట్ల విలువైంది. ఉద్యోగాల సంఖ్య పెరిగింది, సాఫ్ట్వేర్ యొక్క ఉత్పత్తుల విలువ పెరిగింది. ఇవాళ ఎంఎస్ఎంఈలో కూడా మీరు చూసిండ్రు, నిన్ననే ముఖ్యమంత్రి మిగతా మంత్రులందరూ కూడా చెప్పిండ్రు 10 సంవత్సరాలుగా ఏదైతే మేము చేసిన పాలసీ బేస్ అని చెప్పి తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వచ్చింది. కరోనా సమయంలో కూడా ఎంఎస్ఎంఈలు మిగతా రాష్ట్రాల్లో మూసేస్తే అతి తక్కువ మూతపడ్డది ఇలా తెలంగాణలే, అత్యంత ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో అయింది తప్ప ఇక్కడ కాదు. అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి దేశ ఆర్థిక రంగంలో ప్రధాన పీఠికలో ప్రధాన భూమిక ఎలా తెలంగాణ రాష్ట్రం పోషిస్తుందంటే కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేయడం వలన ఆయన తప్ప మరొకటి కాదని చెప్పి మేము తెలియదలుచుకున్నాం. మీకు తెలిసి ఇలా వ్యవసాయ రంగంలో కూడా ఎంత విస్తీర్ణం జరిగింది.
సాగు విస్తీర్ణంలో నెంబర్ 1, ఉత్పాదకతలో నెంబర్ 1, ఉత్పత్తిలో నెంబర్ 1. ఎట్లా సాధ్యమైంది? వ్యవసాయ విధానాలు రావడం వల్లనే. ఇవాళ రైతులందరినీ మొత్తం కూడా రాష్ట్రం మొత్తం మీద రైతులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీల నాయకులను, ఇలా కమ్యూనిస్టు పార్టీ నాయకులను, బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రైతులందరూ ఎవరికి వాళ్ళే రుణమాఫీ కానీ రైతులను ఒక గ్రూపు పెట్టుకొని 100-200 రూపాయలు వాళ్ళు కూడేసుకొని వాళ్ళే వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళందరిలో పోలీసు వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం, చాలా చోట్ల లాఠీచార్జ్ చేయడం, ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది. రైతులు తెలివితక్కువలని చెప్పేసి మీరు భావించకండి. రైతులు కూడా టెక్నాలజీ ఉపయోగించడం వచ్చు. రైతు బిడ్డలు ఉన్నారు వాళ్ళ నేర్పడానికి. ఇవాళ మొత్తం కూడా వాళ్ళందరినీ బెదిరిస్తే, అదిరిస్తే, అరెస్ట్ చేస్తే, జైలుకు పంపిస్తే వెనకడిగేసేటోళ్ళు కాదు. మోడీనే 750 మంది రైతుల్ని చంపిన తర్వాత కూడా ఈ దేశ రైతులకు మొత్తం కూడా క్షమాపణ చెప్పిండు మోడీ. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 9 నెలల్లో రైతుల ఉసురు పోసుకుంటున్నది. అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళందరూ నడిపిస్తున్నది. చెప్పిన ఒక్క పని కూడా ఇంతవరకు చేయలే. రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఫోజులు కొట్టిండ్రు. ఏం చెప్పిండ్రు? ఇలా రుణమాఫీ గురించి ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు చెప్పినాయని కూడా చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఆనాడు సభ్యులుగా ఉండి పిసిసి అధ్యక్షునిగా ఉండి అనేక ప్రమాణాలు చేసిండు. ఏం చెప్పిండు? రుణమాఫీ 2 లక్షలు ఖచ్చితంగా చేస్తామని చెప్పిండు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎస్ఎల్బిసి మీటింగ్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టి 40,000 కోట్ల అవసరం వస్తుంది అని చెప్పేసి మొత్తం అన్ని పేపర్లలో, అన్ని టీవీలలో, అన్ని చోట్ల కూడా వచ్చింది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నాడు? డిసెంబర్ 9నే నేను చేస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9నే నేను చేస్తా అని చెప్పిండు. మరి చేసిండా? మీరు ఇలా ఆయన మాట్లాడింది చూడండి. వినాలి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయి. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే అంతేకాదు వీళ్ళందరూ కూడా ఇంకా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క మాట ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కావాలని చెప్పేసి ఎస్ఎల్బిసి డిసైడ్ చేసింది. కానీ ఒక్కొక్క మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నాడు. ఆ 40,000 కోట్లని క్యాబినెట్ తీర్మానం వచ్చేసరికి అది ఎంత వచ్చింది? 31,000 కోట్లు వచ్చింది. అది అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే నాటికి 26,000 కోట్లకు దిగింది. తర్వాత 3 సార్లు ఒకేసారి నేను చేస్తాను ఫోజులు కొట్టి ఇవాళ 3 సార్లు చేసింది కూడా 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లలో రైతులకు ఎంత చేరిందని చెప్పేసి బట్టి విక్రమార్క మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఎంత? 7,500 కోట్లు. అంటే 40,000 కోట్లుందని చెప్తావు. 31,000 కోట్లునేమో క్యాబినెట్లో తీర్మానం చేస్తారు. 26,000 కోట్లేమో బడ్జెట్లో పెడతారు. ఆ తర్వాత 17,000 కోట్లు బ్యాంకులో పంపించిన బీఆర్ఓలు ఇస్తారు. కానీ ఎస్ఎల్బిసి బ్యాంకుల మీటింగ్లో మళ్ళీ చెప్పింది 7,500 కోట్లు ముట్టినాయి అన్నారు. ఎందుకు ముట్టినాయి? మిగతా ఎందుకు ముట్టలే? అనేక అడ్డంకులు పెట్టిండ్రు. ముఖ్యమంత్రి చెప్తాడు 2 లక్షలకు ఎక్కువ ఉన్న వాటిని కట్టండి అని చెప్తాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడే కాదు మెల్లగా కట్టండి అని చెప్తాడు. నేను వాళ్ళు ఇచ్చింది కూడా మీకు నేను ఇప్పుడే చూపిస్తా. 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. 2 లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా కట్టొద్దని చెప్పారు. ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు వాళ్ళకి అకౌంట్ వేస్తాం. లేకపోతే ఇప్పుడే కట్టి నేను కట్టి 10 రోజులు అవుతుంది నాకు ఏలేదు మనం చెప్తారు. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, వీళ్ళు ఒక మాట మాట్లాడతారు. 2 లక్షలు వేయండి, 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్గా వేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తాడు. వీళ్ళు మాత్రం ఇప్పుడే కాదని చెప్తారు. ఇవాళ కూడా వాళ్ళు ఎందుకు ఇవాళ ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి?
మేము ఇంతకుముందు చెప్పిందే మళ్ళా చెప్తున్నాం. 40,000 కోట్ల నుంచి వెళ్ళి 7,500 కోట్ల తీసుకొచ్చిండ్రు. 17,000 కోట్లు వేసినామని చెప్తున్నారు. 17,000 కోట్లు కూడా రాకపోవడానికి కారణం రేషన్ కార్డు అనేది ఒకటి అడ్డు పెట్టిండ్రు. రేషన్ కార్డులో వీళ్ళ పేర్లు లేవని, లేకపోతే పాస్బుక్లో వీళ్ళ పేర్లు లేవని, లేక వీళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడని, లేక వీళ్ళ ఇంట్లో ఒక పింఛన్దారుడు ఉన్నని, లేక వీళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు తప్పుపడ్డదని, లేకపోయినట్లయితే పిఎం కిసాన్ నిబంధనలు ఉన్నాయని చెప్పి, లేకపోతే ఒక ఇంట్లోనే ఆల్రెడీ ఒకరికి వచ్చిందని, ఓరి 2 లక్షల కంటే ఎక్కువ అయిందని చెప్పి రకరకాల కారణాల రీత్యా ఇవాళ 35-40% మంది రైతులకు కూడా రుణమాఫీ అందలే. మీరు చెప్పిన విధంగా 2 లక్షల రూపాయలు రాలే. కేసీఆర్ గారు 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు చేస్తా అన్నాడు. ఆనాడే 16,144 కోట్లు చేసిండ్రు. 35 లక్షల మంది రైతులకు ఆనాడు చేసిండ్రు. రెండోసారి 2018లో మళ్ళా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి అయినప్పుడు 20,000 కోట్ల అవసరం ఉంటే లక్ష రుణమాఫీ చేస్తేనే 19,000 చిల్ల అంటే దరిదాపుగా 20,000 కోట్లు కావాల్సి ఉండే. కానీ 12,000 కోట్లు చేసి 8,000 కోట్లు పెడితే మీ మంత్రులే మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి 1 లక్ష కోసమే రుణమాఫీ చేస్తే మొదటిసారి 16,000 కోట్లు, రెండోసారి 19,000 కోట్లు అయితే 2 లక్షల రుణమాఫీకి 17,000 కోట్లు అయితే అని చెప్పేసి పదే అబద్ధాలు మాట్లాడుతున్నారు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, అదిరిస్తూ ఉన్నారు. ఇలా నువ్వు బెదిరించినా అదిరిచ్చినా వాళ్ళ అకౌంట్లో పడ్డదా లేదా అని చెప్పిన తర్వాతనే ఇలా రైతులందరూ కూడా హైదరాబాద్కి నువ్వు అనుకునే మేం కట్టిన ప్రగతి భవన్, నువ్వు పేరు మార్చిన ప్రజాభవన్కి ఇవాళ వాళ్ళందరూ కూడా వస్తుంటే ఇలా పోలీసులు వాళ్ళ మీద దండెత్తిండ్రు, అరెస్టులు చేసిండ్రు, ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఎవరైతే రైతుల్ని మొత్తం కూడా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి భద్రాచలం వరకు, ఇటువైపు ఆలంపూర్ నుంచి వెళ్ళి రంగారెడ్డి జిల్లా వరకు మొత్తం కూడా అరెస్ట్ చేసిన రైతులందరినీ వెంటనే విడుదల చేయాలి, బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళని ఇబ్బందులు పెట్టొద్దు. రుణమాఫీ రాలేదని చెప్పేసి వాళ్ళ యొక్క కడుపు మండి వాళ్ళు వస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఏ రాజకీయ పార్టీ వాళ్ళ వెనుక లేదు, ఏ సంఘం వాళ్ళ వెనుక లేదు. ఎవరికి వాళ్ళు 200 రూపాయలు 100 రూపాయలు కూడేసుకొని మంచినీళ్ళ కోసం మిగతా దానికోసం వాళ్ళు ఏర్పాటు చేసుకొని వస్తున్న రైతులందరినీ కూడా ఇవాళ వాళ్ళ ఐక్యమై వస్తుంటే, మీకు వాళ్ళ కడుపు మండి వస్తుంటే, వాళ్ళ యొక్క రుణమాఫీ కాకుండా వస్తుంటే వాళ్ళ మీద దాడి చేయడం సరైనది కాదు. రైతుల యొక్క ఉసురు మీకు తగులుతుందని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఏదైతే రుణమాఫీ 2 లక్షలు అని చెప్పి నమ్మబలికినరో అది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఇక రైతు బంధు గురించి మాట్లాడినరు. ఏం మాట్లాడినరు? రైతు బంధు ఖచ్చితంగా చేస్తామని చెప్పిండ్రు. మరి చేసిండ్రా? రైతు బంధు 10,000 రూపాయలే ఇస్తాను కేసీఆర్, మేము 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి వరంగల్ డిక్లరేషన్లో చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? ఇవాళ జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇది వానాకాలం పంట సీజన్. 4 నెలల్లో జూన్ మొదటి వారం నుంచి వెళ్ళి సెప్టెంబర్ వరకు ఒక వారం అటు ఇటు అయినా కూడా ఇది 4 నెలలు. ఈ 4 నెలల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక నెల రోజుల లోపలనే మొత్తం కూడా రైతు బంధు వేసేవాళ్ళు. 80,000 కోట్లు వేసిండ్రు, 70 లక్షల మంది రైతులకు వేసిండ్రు, 12 విడతలు వేసిండ్రు. సాగు చేసినా చేయకపోయినా రైతుకు భూమి ఉంటే చాలా భూమి మీద 5,000 రూపాయలు పంటకు మొత్తం కూడా వేసింది వాస్తవం. 80,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రైతుకు కూడా, ఏ పార్టీ కూడా, ఏ ప్రభుత్వం కూడా చేయలే, ప్రపంచంలోనే చేయలే. దరిదాపుగా రైతు బంధు కానీ ఇలా రుణమాఫీ పేరు మీద కానీ, రుణమాఫీ పేరు మీద 30,000 కోట్లు వేసినాం, రైతు బంధు పేరు మీద 80,000 కోట్లు వేసినాం. 1,10,000 కోట్లని రైతుల అకౌంట్లోకి దళారులు లేకుండా, మధ్యవర్తులు లేకుండా వాళ్ళ అకౌంట్లోకి టక్కున వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 12 సార్లు వేసిండ్రు, 6 సంవత్సరాలు వేసిండ్రు. మరి ఏమైంది? నువ్వు ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా 15,000 ఇస్తాను నమ్మబలికినావు కదా, ఎందుకు ఇవ్వలేని చెప్పేసి మేము అడుగుతున్నాం. 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ దానికోసం అని చెప్పి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఊరేగింది. 5 ఎకరాలకు ఇవ్వాలన్నా, 3 ఎకరాలకు ఇవ్వాలన్నా, 10 ఎకరాలకు ఇవ్వాలన్నా, గుట్టలకు ఇచ్చిండ్రా, చెట్లకు ఇచ్చిండ్రా, ఎస్సీలకు ఇచ్చిండ్రా, బీసీలకు ఇచ్చిండ్రా,
ఇది మొత్తం కూడా వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాట్లాడి ఓ హెలికాప్టర్ తీసుకొని ఊరేగి చివరికి ఇప్పటిదాకా కూడా క్యాబినెట్ సబ్ కమిటీకి చెప్పలే. రేపు వచ్చే క్యాబినెట్లైనా తీర్మానం చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా మీరు చెప్పిన రైతు బంధు ఏ నిబంధనలు లేకుండా ప్రతి పంట పొలానికి మొత్తం కూడా ఇవ్వాలి. ఏ పంట పండుతుందా లేదా అని కాకుండా పంట ప్రోత్సాహానికి ఏ విధంగానైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిండ్రో 70 లక్షల మంది రైతులకు సంబంధించిన 1,50,00,000 ఎకరాలకి ఖచ్చితంగా రైతు భరోసా నువ్వు చెప్తున్నావో ఆ రైతు భరోసాని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తా ఉన్నది. సాగు నిబంధనలు పెట్టొద్దు, ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి నిబంధనలు పెట్టొద్దు. ఈ రాష్ట్రంలో 99% మంది రైతులు వాళ్ళకు 10 ఎకరాల కంటే తక్కువనే ఉన్నది. లెక్కలు తీసుకోండి, ప్రభుత్వం మీదే కాబట్టి రైతులు ఏం పెద్ద ఉన్నోళ్ళు కాదు. 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా పెద్ద నష్టమేం జరగదు. కానీ అందరికీ రైతు బంధు 15,000 ఖచ్చితంగా ఈ సీజన్ అయిపోయే లోపల ఇవ్వాలని చెప్పేసి రేపు క్యాబినెట్ తీర్మానం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బీమా గురించి ఒక్కరు కూడా మాట్లాడతలేరు. బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాం, చనిపోయిన వారం 10 రోజుల్లో ఇచ్చినాం. మరి ఏం రోగం వచ్చింది మీకని అడుగుతున్నాం. దరిదాపుగా 1,35,000 మంది రైతులకు రైతు బీమా పెట్టిన తర్వాత అందరికీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయింది మొత్తం పైసలు 5 లక్షల రూపాయలు. ఎందుకు ఏట్లే ఇంకేం చెప్పిండ్రు? రైతులే కాదు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకే కాకుండా ఇంకా రైతు కూలీలకు కూడా ఇస్తామని చెప్పారు. ఈ సౌండ్ రైతు బీమా పథకాన్ని రైతులకే కాకుండా రైతు కూలీలకు కౌలు రైతులకు ఇస్తానని చెప్పేసి వరంగల్ డిక్లరేషన్ లో ఆనాడున్న టీపీసీసీ ప్రెసిడెంట్ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మబలికారు. రైతులకే దిక్కు లేదు, రైతు కూలీలకు కౌలుదారులకు కూడా ఇంతవరకు ఇవ్వలే. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రైతు బీమా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాదు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో అక్కడనే మాట్లాడుతూ చెప్పారు, కేసీఆర్ గారు ప్రభుత్వం సరిగా చేయలే, మేము రాగానే మొత్తం కూడా ఫసల్ బీమా యోజన పెడతాం, దానికంటే ఉన్నతంగా తయారు చేస్తాం అని చెప్పి కూడా వాళ్ళు నమ్మబలికిండ్రు. ఇవాళ మీరు చూసినట్లయితే ఆయన ఒక్కటి చూపించేసి అని ఏం చెప్తున్నాడు? రైతులకే కాకుండా రైతు కూలీలకు కౌలుదారులకు అది ఇస్తున్నతో పాటు ఇక్కడ మెరుగైన పంట పథకం ఇస్తా అని చెప్పాను. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 4 సంవత్సరాల్లో దరిదాపుగా 2016 నుంచి 2020 వరకు 2,415 కోట్లు ప్రీమియం చెల్లించినాం. అందులో మనకు వచ్చింది ఎంత? 1,871 కోట్లు మాత్రమే మనకు వచ్చింది. ఎంత లాస్ అయిందో మనం రైతులు కానీ ప్రభుత్వం కానీ 544 కోట్లు లాస్ అయింది. అంటే ప్రతి 10 మంది కడితే 3 మాత్రమే వచ్చింది. 70 లక్షల మంది రైతులుంటే మనం ఇదంతా బాగుందని చెప్తే 10 లక్షల మంది రైతులు మాత్రమే కట్టేది. ఆ 10 లక్షల మందిలో రైతులు కట్టేది స్టేట్ గవర్నమెంట్ కట్టేది, సెంట్రల్ గవర్నమెంట్ కట్టేది. కానీ ఆ 10 లక్షల్లో ఎంతమందికి వచ్చింది? 3 లక్షల మందికి మాత్రమే వచ్చింది. ఫసల్ బీమా యోజన మొట్టమొదలు పెట్టినప్పుడు అన్ని ప్రభుత్వాలు చేరినాయి. కానీ చివరికి అందరూ కూడా బయటకు వచ్చిండ్రు. కర్ణాటక కానీ, జార్ఖండ్ కానీ, ఒరిస్సా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, లేక చివరికి గుజరాత్ ప్రధానమంత్రి స్వయంగా తన యొక్క ప్రభుత్వం ఉన్న ఆయన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు మాట్లాడితే చెప్పారు, ఇది డొల్లా పథకం, దీని ద్వారా లాభం లేదని చెప్పారు. వీళ్ళేం చెప్పారు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఎందుకో కంటిన్యూ చేయట్లే, మేము రాగానే మెరుగైన పథకాన్ని ఇస్తున్నారు. మెరుగైన పథకం లేదు, ఆ పథకాన్ని ఫాలో చేయలేదు. పంట బీమా అనేది పంట కోసం ఉంటుంది.
పంట బీమా అనేది ఒక నెల రోజుల తర్వాతనే పంట బీమా లోపల కట్టాలి. ఇవాళ ఎన్ని నెలలు అయింది? 4 నెలలు. అంటే దరిదాపుగా ఇవాళ 19వ తారీఖు వచ్చిందంటే ఇంకా 11 రోజులు అయితే అయిపోతుంది. ఇవాళ నువ్వు పంట బీమా కడతానంటే కూడా ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకోడు. మరి నువ్వు ఏం నమ్మబలికినావు? రైతు బంధు ఇస్తా అన్నావు, ఇవ్వలే. రైతు బీమా అందరికి కడతా అన్నావు, కట్టలే. రైతు పంటల బీమా చేస్తా అన్నావు, చేయలే. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు, అది కూడా ఇవాళ 2 లక్షల రుణమాఫీ 42 లక్షల మంది రైతులుంటే 31 లక్షలు ఇవ్వాల్సి ఉంటే ఇవాటి వరకు 7,500 కోట్లు మాత్రమే వచ్చింది. 17 లక్షల మందికి 18 లక్షల మందికి వస్తుందని చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రకరకాల రీజన్స్ లో ఇంకా 22 లక్షల మందికి ఇవ్వాలని ఆయనే చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు 2 లక్షల పైన ఇప్పుడు కట్టండి, వస్తే ఇంకా 20 లక్షల మంది రైతులకు ఇవ్వాలని చెప్తున్నారు. బట్టి విక్రమార్క 7,500 కోట్లు ఇచ్చిను, మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఒకటి చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి మరొకటి చెప్తాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంకొకటి చెప్తాడు. ముఖ్యమంత్రి మొత్తం అయిపోయింది, హరీష్ రావు నువ్వు పోయి మొత్తం కూడా ఏదైనా బాయిలో పడి సావని చెప్పేసి అంటాడు. ఏ విధంగా కరెక్ట్ ఇది? నీ యొక్క బూతులు మాట్లాడడం వల్ల, బెదిరించడం వల్ల, అదిరించడం వల్ల ఎవరు భయపడరు, రైతులు అసలే భయపడరు. కాబట్టి ఇలా రైతులందరూ కూడా ఉద్యమిస్తున్నారు. రైతుల ఉద్యమానికి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. రైతుల్ని తప్పనిసరిగా రిలీజ్ చేయాలని కోరుతూ మరొకసారి కూడా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కోరుతున్నాం. 2 లక్షల రుణమాఫీని వెంటనే షరతులు లేకుండా అందరికీ ఇవ్వాలి. రైతు బంధును ఏ విధంగా చెప్పినవో దాన్ని కూడా షరతులు లేకుండా 70 లక్షల మంది రైతులకు 1,50,00,000 ఎకరాలకు సంబంధించిన రైతు భరోసాని 15,000 చొప్పున, పంటకు 7,500 చొప్పున వెంటనే ఇవ్వాలి. రైతు బీమా మీరు ఏదైతే చెప్పినో ఆ రైతు బీమాని రైతులకే కాకుండా కౌలుదారులకు, రైతు కూలీలకు కూడా మీరు చెప్పిన విధంగా అమలు చేయాలి. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తా అన్నారు. అమలు చేయకుండా నష్టపోయినట్లయితే ఈసారి చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎకరానికి 10,000 చొప్పున తప్పనిసరిగా ఇవ్వాలి. ఇస్తానని చెప్తారు, ఇప్పటివరకు రికార్డు చేసుకోరు. కాబట్టి ఖచ్చితంగా నీ బెదిరింపులకు, అదిరింపులకు రైతులు భయపడరని చెప్తూ ఇవాళ బ్రహ్మాండంగా పోతున్న ఈ తెలంగాణని మొత్తం కూడా దివాలా కోరు రాష్ట్రం అని చెప్పేసి ఇప్పటికైనా అనకండి. అగ్రగామిలో ఉన్న తెలంగాణని కాపాడుకోండి. తెలంగాణను బయట మంచిగా చెప్పండి. అన్ని రంగాల్లో ముందున్నామని చెప్పేసి అనేక సంస్థలు, నీతి ఆయోగ్ కానీ, ఆర్బీఐ కానీ, ఆర్థిక ఇతర శాఖలు కానీ, భారతదేశంలో ఉండే అత్యున్నత సంస్థలంది కూడా తెలంగాణ బాగున్నది, తెలంగాణ వృద్ధిలో ఉన్నది, తెలంగాణ అభివృద్ధిలో ఉన్నది, తెలంగాణ పురోగామి అని చెప్తుంటే మీకు మీరుగా దివాలా తీస్తుందని చెప్తున్నారు. ఆ తప్పు చేయొద్దని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతూ రైతులకు సంబంధించిన ఈ 4 కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. అరెస్ట్ చేసిన రైతుల్ని వెంటనే విడుదల చేయాలి, బేషరతుగా విడుదల చేయాలి. వారు కోరిన రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మా పార్టీ ద్వారా రైతులందరినీ కోరినాం. రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం అనేది నమ్మబలికి వాళ్ళందరినీ కూడా మీరు ఫోటో దిగిపోండి, మీకు ఇస్తామని చెప్తే వాళ్ళందరూ బ్యాంకులోకి పోతే ఒక ఫోటో తీసుకొని పంపిస్తున్నారు. మేము రైతులందరి దగ్గరికి వెళ్ళి రైతులతోని ధర్నా చేసి రైతులకు అవేర్నెస్ కల్పించి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామంలో కూడా భారత రాష్ట్ర సమితి కార్యకర్త ఆ రైతుల్ని అవేర్నెస్ కలిగించిండు. బ్యాంకులకు పంపిస్తున్నాం, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ దగ్గర పంపిస్తున్నాం. ఖచ్చితంగా మీకు రావాలి, వచ్చేదాన్ని ఏదైతే ఉన్నదో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కాకుండా ఏ విధంగా పనేది అనే విధంగా మేము చేస్తున్నాం. అందుకే రైతులతో కలిసి మెలిసి వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన దాన్ని వాళ్లకు తెలియజేస్తూ ఇప్పటికే కార్యక్రమం మేము తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.